విశాఖ మేయర్ అవిశ్వాస తీర్మానం ఉత్కంఠ రేపుతోంది. మేయర్ పదవి చేజారిపోకుండా వైసీపీ అధిష్టానం పావులు కదుపుతోంది. ఇక మేయర్ పదవిపై కూటమి కార్పొరేటర్లు పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే కూటమి కార్పొరేటర్లు కలెక్టర్కు అవిశ్వాస పత్రం అందించారు. దీంతో వైసీపీ పెద్దలు అలర్ట్ అయ్యారు. ఉన్నట్టుండి 28 మంది కార్పొరేటర్లను బెంగళూరుకు తరలించారు. అలా బెంగళూరు నుంచి ఊటీ టూర్ ప్లాన్ చేసినట్లుగా సమాచారం. 10 రోజుల పాటు ఊటీలోనే వైసీపీ కార్పొరేటర్లు ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు కూటమి వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, ఇదేమి విశాఖ మేయర్ పీఠం కోసం రాజకీయాలు రంగుగా మారాయని చెప్పొచ్చు. క్యాంపు రాజకీయాలకు కూడా తెరలేసింది. ఇప్పటికే వైసీపీ తమ కార్పొరేషన్ కాపాడుకునేందుకు నిన్న విశాఖ విమానాశ్రయం నుంచి బెంగళూరు తరలించారు. బెంగళూరు నుంచి కొంతమంది ఊటీ కూడా తరలించేందుకు అయితే సన్నాహాలు చేస్తున్నారు. కూటమి వ్యూహానికి ప్రతి వ్యూహంతో వైసీపీ వ్యవహరించిందని చెప్పొచ్చు. అవిశ్వాసం జరగాలంటే యాక్చువల్ గా 2/3 వంతు సభ్యులు తప్పనిసరి ఉండాలి. ఈ లెక్కన ప్రస్తుతం అయితే 74 మంది కార్పొరేట్ లో ఎక్సెప్షన్ సభ్యులు కలిసి ఉంటేనే ఈ అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అవకాశం ఇప్పటికే లేఖ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెలాఖరులోపు అవిశ్వాసం తీర్మానం పెడతారనే నేపథ్యంలో నిన్న వీళ్ళందరం తీసుకుని దాదాపు 30 మందిని తీసుకుని వీళ్ళంతా కూడా బెంగళూరు ఊటీ వెళ్ళడం జరిగింది. అయితే మొత్తానికి కూటమి చేతిలో 60 మంది సభ్యులు ఉన్నారని చెప్తున్నారు. ప్రస్తుతానికి 11 మంది ఎక్సెప్షన్ సభ్యులను కలుపుకుంటే 71 మంది అవుతారు. ఇంకా 4 కార్పొరేటర్లు అవసరం ఉంది. ఈ 4 కార్పొరేటర్లు ప్రస్తుతం వైసీపీ తరలించినటువంటి అందులోనే 4 కార్పొరేటర్లు ఉన్నారు. అందులో 4 ఎవరు జాయిన్ అవుతారు అనేది ఇతిమిద్దంగా తెలియనప్పుడు కూడా ఇంకా 4 జాయిన్ అయితే కానీ కూటమి ప్రభుత్వం మేయర్ పీఠం దక్కించుకునే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఇందాక కూడా కూటమికి సంబంధించిన నాయకులు మొత్తం నాయకులంతా కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పేది కేవలం ఇది ఫిరాయింపు కాదు, కేవలం అభివృద్ధి చూసి కూటమి అభివృద్ధి చూసి మాత్రమే ఆ కార్పొరేటర్ మా పార్టీలోకి వస్తున్నారు. మేయర్ అభ్యర్థుల్లో గతంలో అవినీతి జరిగింది, మేయర్ ఇప్పటికే రాజీనామా చేయలేదు, అందుకే అవిశ్వాస తీర్మానం పెట్టాను వాళ్ళు సమర్థించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఒకవైపు వ్యూహాలకి ప్రతి వ్యూహాలుగా ఇరు పార్టీలు వ్యవహరిస్తున్నాయి. అటు బొత్స కన్నబాబు కూడా ఆ కార్పొరేటర్ కాపాడినందుకు మేయర్ పీఠం కాపాడినందుకు సన్నాహాలు చేస్తుంటే, మరోవైపు ఇటు కూటమి నాయకులు అయితే వ్యక్తి పరిస్థితులు కూడా మేయర్ పీఠం తమగా దక్కుతుందని చెప్తున్నారు. ఏదేమైనా ఈ నెలాఖరికి కూటమి అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో మరో 10 రోజుల పాటు ఈ కార్పొరేటర్లు ఎవరు కూడా వచ్చే పరిస్థితి లేదు. బడ్జెట్ సమావేశం అవగానే మొత్తం కూడా కూటమి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అవిశ్వాసం చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తుంది. కానీ ప్రస్తుతం కార్పొరేటర్లో వైసీపీ కార్పొరేటర్లు ఎవరు లేకపోవడంతో మరి బడ్జెట్ సమావేశం మొదలెడతారా లేకపోతే అవిశ్వాసం ఏమవుతుంది అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.